హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎగ్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీ అందరితో షేర్ చేద్దామనేది అనుకుంటున్నాను. వీడియో అనేది ఫస్ట్ టు ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలోకి అయితే 5 ఎగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఎగ్స్ మునికేంత వరకు వాటర్ యాడ్ చేసి అయితే స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎగ్స్ అనేవి ఉడికేంతలోపు అయితే నేను ఇక్కడ ఆనియన్స్ అనేవి అయితే కట్ చేసి తీసుకున్నాను. సో ఆనియన్స్ కూడా ఈ విధంగా పొడుగ్గా స్లైసెస్ లాగా కట్ చేశాను అన్నమాట. అలాగే పుదీనా కట్ చేసి పెట్టాను, పచ్చిమిర్చి కూడా ముందుగానే కట్ చేసి పెట్టాను. ఎగ్స్ అనేవి పొట్టు తీసి కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అయితే 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది అయితే యాడ్ చేశాను. ఆయిల్ మంచిగా వేడైన తర్వాతకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి, పుదీనా అయితే యాడ్ చేశాను. ఉంటే ఖచ్చితంగా కరివేపాకు కూడా యాడ్ చేయండి. కరివేపాకు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఆనియన్స్ కూడా వేసానన్నమాట. ఆనియన్స్ వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేసేపు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. సో దీనిపైన మూత పెడుతున్నాను అన్నమాట. సో ఈ ఆనియన్స్ అనేది కాస్త ఫ్రై గానికి టైమే పడుతుంది కదా. సో ఇంతలోపు అయితే ఇంకొక స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అయితే కొంచెం ఆయిల్, అందులోనే ఉప్పు, కారం, కొంచెం పసుపు యాడ్ చేసి అయితే మనం ఇంతకుముందు ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని అయితే వేసి మంచిగా ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ అనేవి నార్మల్గా వేయడం కంటే కూడా ఈ విధంగా ఫ్రై చేసి వేస్తే ఎగ్ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఎగ్స్ అనేవి మంచిగా ఫ్రై అయినాయండి. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. సో చూడండి, మనం ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు అయితే మంచిగా ఆనియన్స్ అనేవి అయితే మంచిగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చాయండి. సో ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంతసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అయితే రుచికి సరిపడినంత సాల్ట్ అనేది అడ్జస్ట్ చేశాను. 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసి అయితే మనం వేసిన స్పైసెస్ అన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ టైం ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అనేవి కూడా యాడ్ చేస్తే ఇంకొక 2 మినిట్స్ పాటు ఫ్రై చేశారంటే మంచిగా ఎగ్స్కి కారం, ఉప్పు పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి తినేటప్పుడు అయితే. సో చూడండి, ఫైనల్లీ అయితే మన ఎగ్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ముఖ్యంగా మన పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.